పల్నాడు జిల్లాలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గం ఎంతో కీలకమైంది. ప్రధానంగా గురజాల పల్నాడు రెవెన్యూ డివిజన్కి ప్రధాన కేంద్రంగా ఉంది. గురజాల అసెంబ్లీ హెడ్ క్వార్టర్, మండల కేంద్రం. దీంతోపాటు ఆయా ప్రాంతాల పల్నాడు జిల్లాకి కేంద్రంగా ఉండే గురజాల ఇటీవల నగర పంచాయతీ, అంటే మనం మున్సిపాలిటీ అంటాం, నగర పంచాయతీ కూడా మారింది. అసెంబ్లీ ఎన్నికలు కానీ స్థానిక ఎన్నికలు, ఏ ఎన్నికలు జరిగినా పల్నాడులో ఎన్నికలు అంటే బాంబులు, మర్డర్లు, మారణాయుధాలు, రిగ్గింగ్లు, కిడ్నాప్లు ఇవన్నీ దశాబ్దంగా ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. అయితే బ్యాలెట్ పేపర్ ముందు, అంటే 2004 ముందు బ్యాలెట్ పేపర్ ఉండేది. 2004 తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చినాయి. 2004 ముందు మనం పరిశీలిస్తే పల్నాడులో పోస్టల్ బాక్సు, బ్యాలెట్ బాక్స్ని తీసుకెళ్ళి బాగులు వేయటం, ఆ బ్యాలెట్ బాక్స్ తీసుకొని చింపేయటం, ఇటువంటి సంఘటనలు నిత్యం రొటీన్. ఏ ఎన్నికలు జరిగినా అక్కడ మరలా తిరిగి పోలింగ్, రీపోలింగ్ అంటారు. ఈ రీపోలింగ్ కూడా ఎప్పుడు ఆనవాయితీగా ఉండేది. 1991లో నర్సరావుపేట పార్లమెంట్లో 37 స్థానాలకు రీపోలింగ్ ఇస్తే, రీపోలింగ్లో కూడా మళ్ళీ గొడవలు జరిగినాయి. మళ్ళీ ఒక 6-7 కేంద్రాల్లో తిరిగి రీపోలింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రాను రాను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చిన తర్వాత కొంత మార్పు రావటం, కొంత గ్రామాల్లో ఫ్యాక్షనిజం తగ్గటం, ఏంటో రీపోలింగ్ సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం 4 మండలాలు, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల 3 మున్సిపాలిటీలు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో ఇక్కడ అనేక మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ప్రధానంగా ఇప్పుడు ఎరపతినేని శ్రీనివాసరావు పల్నాడులో 7వసారి అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. బహుశా పల్నాడులో సుదీర్ఘంగా ఇన్నిసార్లు పోటీ చేసిన వ్యక్తులు కూడా లేరు. దాదాపు 94లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 94 నుంచి వరుసగా 6 సార్లు పోటీ చేశాడు, 3 సార్లు గెలిచాడు, 3 సార్లు ఓడిపోయాడు. ఇప్పుడు 7వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతా అన్నాడు. ప్రధానంగా గురజాల్లో మంచికల్లు లక్ష్మయ్య, అంటే ఎరపతినేని శ్రీనివాసరావు నా తండ్రి పేరు మంచికల్లు లక్ష్మయ్య, ఆయన ఎరపతినేని లక్ష్మయ్య అయితే వాళ్ళ గ్రామం మంచికల్లు కావడంతో మంచికల్లు లక్ష్మయ్యగా, మంచికల్లు సీన్గా ఈయన పేరుంది. మాచర్ల కేంద్రంగా వ్యాపారం చేసుకునే ఎరపతినేని శ్రీనివాసరావు అనూహ్యంగా గురజాల అభ్యర్థిగా 94లో తెరపైకి వచ్చారు. అంటే అంతకుముందు ఆయన మాచర్ల ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటే, ఈ అభ్యర్థులు, సామాజిక వర్గాల ఈ పునరేకీకరణ వాటిలో భాగంగా ఎరపతినేనికి గురజాల అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించారు. అప్పటి నుంచి ఆయన గురజాల పోటీ చేస్తూ ఉన్నారు. 94, 2009, 2014 గెలుపొందితే 99, 2004, 2019లో ఓడిపోయాడు. ఇది దానికి సంబంధించిన అంశం. ప్రధానంగా 2019 ఎన్నికలను మనం పరిశీలిస్తే కాసు వర్గానికి చెందినటువంటి కాసు కుటుంబ వారసుడిగా ఉన్నటువంటి మహేష్ రెడ్డి నర్సరావుపేట నుంచి వచ్చి గురజాలలో పోటీ చేసి ఎరపతినేని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎరపతినేని మీద గెలుపొందారు. అంతకుముందు ఇంకొంచెం మనం ముందుకెళ్తే 83లో కాసు కృష్ణారెడ్డి కూడా నర్సరావుపేట నుంచి వచ్చి గురజాలలో కాంగ్రెస్ అప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తే, ఆ రోజు తెలుగుదేశం అభ్యర్థిగా జోలకంటి నాగిరెడ్డి, అంటే ఇప్పుడు మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి తండ్రి నాగిరెడ్డి ఇక్కడ పోటీ చేస్తే కాసు కృష్ణారెడ్డి మీద నాగిరెడ్డి గెలుపొందాడు. అలా పల్నాడులో కాసు కుటుంబం కొంచెం ప్రభావం ఉండేది. ఆ కాసు వారసుడిగా ఉన్నటువంటి మహేష్ రెడ్డి పోటీ చేయటం, ఒక్క ఛాన్స్ జగన్ ఇచ్చిన పిలుపుతో ఎరపతినేని ఓడిపోవడం జరిగింది. రకరకాల కారణాల వలన ఈ 5 ఏళ్లలో అక్కడ అనేక మంది తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు, కిడ్నాప్లు, హత్యలు ఎన్ని ఉన్నాయి. ఆ అవినీతి, అక్రమాలు వీటన్నిటికీ గురజాల కేంద్రంగా ఉంది. వీటన్నిటి మీద ఈ 3-4-5 ఏళ్లలో దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు మైనింగ్ ద్వారా వైకాపా నేతలు స్వాహా చేశారనేటువంటి ప్రచారం జరిగింది. ఇట్లా రాజకీయ పునరేకీకరణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాసు కుటుంబంలో గతంలో బ్రహ్మానందరెడ్డి కానీ, కాసు వెంగళరెడ్డి కానీ, కాసు కృష్ణారెడ్డి కానీ వాళ్ళు చట్టసభల్లో పనిచేశారు. చట్టసభల్లో పనిచేయబోయిన ఆ కుటుంబాలకు చెందిన రాజగోపాల్ రెడ్డి కానీ వాళ్ళ మీద ఎవరి మీద ఇంతలా అవినీతి మరకలు మాత్రం లేవు. కాసు కృష్ణారెడ్డి సుదీర్ఘకాలం 2 సార్లు ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా పనిచేసి నర్సరావుపేట భూమి తనఖా బ్యాంక్ చైర్మన్గా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైన ఏ రోజు కాసుకి కృష్ణారెడ్డికి అవినీతి మరకలు లేవు.
వాటన్నిటికీ భిన్నంగా మహేష్ రెడ్డి మీద పెద్ద ఎత్తున అవినీతి మరకలు ఆ, ఉన్నాయి. ప్రధానంగా మైనింగ్ వ్యవహారంలో కానీ, తర్వాత వర్క్లో కానీ, అక్కడ ఉన్నటువంటి అన్ని రకాలు ప్రకృతి వనరులను దోచేసుకోవడం, వాటి మీద కోర్టులో కేసులు కూడా ఉన్నాయి. ఇలా రకరకాలుగా పెద్ద ఎత్తున మహేష్ రెడ్డి చిన్న వయసులోనే కాసు కుటుంబానికి కళంకం తెచ్చే విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటాం అన్నాడు. ఇట్లాంటి ఈ దశలో ఒకవైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత, మరోవైపు కాసు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి అవినీతి మరకలను తుడుచుకోలేకపోవడం. ఎప్పుడైతే కృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరాడో స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, మండల ప్రెసిడెంట్లు, మున్సిపల్ కౌన్సిలర్లు కొంతమంది ఎంపీతో పాటు ఎంపీని అనుసరించి టీడీపీలో చేరారు. ఆ సందర్భంగా గురజాల్లో ఒక కౌన్సిలర్ తెలుగుదేశంలో చేరుతా ఉంటే మహేష్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించి నువ్వు ఎట్లా చేరుతావో చూస్తానని చెప్పి దంపతులు ఇద్దరిని బెదిరిస్తే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విధంగా మహేష్ రెడ్డి బెదిరిస్తున్నాడని. ఇటువంటి ఆరోపణలన్నింటినీ కూడా మహేష్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ఎదుర్కోలేకపోవడం, ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికే పరిమితం కావడం, మహేష్ రెడ్డి యొక్క పనితీరు నచ్చక అవినీతి ఆరోపణలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల్ని, ఆ పార్టీ కార్యకర్తలకి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వటం లేదని ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్రంగా మహేష్ రెడ్డి నాయకత్వాన్ని విభేదిస్తూ ఉన్నాడు. జంగా కృష్ణమూర్తి తనయుడు పిడుగురాల జెడ్పీటీసీగా ఉన్నాడు జంగా కోటయ్య. ఇటీవల మహేష్ రెడ్డి యొక్క వ్యవహార శైలికి నచ్చక ఏకంగా జెడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా చేశాడు. జంగా కృష్ణమూర్తి మరో తనయుడు గామాలపాడు స్వగ్రామ సర్పంచ్గా ఉన్నాడు. గామాలపాడులో కార్యక్రమాలు జరిగినా కూడా తండ్రి కొడుకులు సర్పంచ్కి కూడా ఇన్నిటి ఆహ్వానం లేదని చెప్పి ఆయన ఇటీవల పూర్తిగా వైసీపీ నుంచి వైదొలిగి తెలుగుదేశంలో చేరాలనే ప్రయత్నాలు చేసుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో జంగా కృష్ణమూర్తికి ఉన్నటువంటి విప్ పదవిని తొలగించేశారు. వైకాపాలో ప్రధానంగా బీసీ, మైనారిటీ, ముస్లిం, ఇతర సామాజిక వర్గాలకి న్యాయం జరగటం లేదు, పేరుకే పదవులు, అక్కడ ఎటువంటి అందరూ అణగదొక్కుతున్నాం అనేటువంటి జంగా కృష్ణమూర్తి తెర మీద తీసుకొచ్చిన అంశాలు ఇప్పుడు వైకాపాలో గొంతులు ఎలకాబడ్డట్టయింది. వాళ్ళని అడ్రస్ చేయలేకపోతున్నారు. జంగా కృష్ణమూర్తి 99లోనే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2 సార్లు ఎరపతినేని శ్రీనివాసరావు మీద గెలిచాడు. ఆ తర్వాత 2014లో ఓడిపోయాడు. తిరిగి పోటీ చేయడానికి అంతా గ్రౌండ్ వర్క్ చేసుకున్న దశలో జంగా కృష్ణమూర్తిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి మహేష్ రెడ్డిని తెర మీద తీసుకొచ్చాడు. ఆ సందర్భంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. సరే, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన జంగాకు తగినటువంటి సముచిత గౌరవం ఇవ్వలేదు అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. జంగా కృష్ణమూర్తి 1988లోనే గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ఎంతో చరిత్ర ఉంది. బీసీ సామాజిక వర్గాలు విద్యావంతుడు అయినా తనకి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఈ వైపు జంగా కృష్ణమూర్తిని ఎంపీ కృష్ణదేవరాయలు అనునయించి తెలుగుదేశంలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం. ఇప్పుడు ప్రత్యేకంగా గురజాలలో యాంటీ మహేష్ రెడ్డి అంటే మహేష్ రెడ్డి వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయి. దీంతో కొంచెం ఎరపతినేని కొంత స్ట్రెంగ్తన్ అయ్యాడు. 5 ఏళ్ల పాటు వైకాపా అరాచకాలను ధీటుగా ఎదుర్కోవడంలో ఎరపతినేని సక్సెస్ అయ్యాడు. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, ఏ చిన్న సమస్య వచ్చినా ఎదుర్కోవటం, అక్కడ పిడుగురాళ్ళ, దాచేపల్లి, గురజాల్లో మున్సిపల్ కేంద్రాల్లో అందుబాటులో ఉండటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొంతమంది ఎరపతినేని నాయకత్వాన్ని వ్యతిరేకించే వర్గాలతో కూడా కొన్ని సందర్భాల్లో నేరుగా చంద్రబాబు నాయుడు మాట్లాడటం, ఒకవైపు ఎంపీ అభ్యర్థి మాట్లాడి ఇలా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎరపతినేనిని 2వ జాబితాలో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ప్రధానంగా ఎరపతినేని అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా అందరూ అక్కడ అంగీకరించి ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటితో పాటు ప్రధానంగా ఎరపతినేని 6 సార్లు ఆ నియోజకవర్గంలో పోటీ చేయడంతో ప్రధానంగా ఏ గ్రామంలో ఎక్కడ పార్టీ పరంగా ఉన్న బలము బలహీనతలు, వ్యక్తిగతంగా ఉన్న బలము బలహీనతలు వీటన్నిటి మీద కంపేర్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాడు. మరోవైపు బలంగా ఎంపీ కృష్ణదేవరాయలు అండదండలు ఉండటం, మరోవైపు పరోక్షంగా జంగా కృష్ణమూర్తి కూడా మహేష్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తా మద్దతు ఇవ్వటం, ఇవన్నీ కలగాపులకంగా ఉండి మొత్తం మీద ఎక్కడైతే అనూహ్యంగా 2019లో ఓడిపోయాడో తిరిగి అక్కడే తెలుగుదేశం జెండాను రెపరెపలాడించాలనేటువంటి ఉద్దేశంతో ఎరపతినేని దూసుకుపోతా ఉన్నాడు. మరోవైపు జంగా కృష్ణమూర్తి వైదొలగటం, అంతర్గతంగా పార్టీ పరంగా మహేష్ రెడ్డి నర్సాపేటలో ఉండి ఇక్కడ రాజకీయాలు శాసించడం, పల్నాడులో ఆయన పెత్తనమైందని కొంతమంది వైకాపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేయటం, మరోవైపు
ఎంపీ కృష్ణదేవరాయలు వైదొలగడంతో వ్యూహకర్తలు లేక మరోవైపు అవినీతి మరకలతో మహేష్ రెడ్డి అనేక ఇబ్బందులు పడి లేస్తా ఉన్నాడు. మొత్తం మీద ఈ ఎన్నికలు ఎరపతినేనికి అనుకూలంగా మలుచుకొని ముందుకు దూసుకుపోతూ ఉన్నాడు. కొంచెం కొద్దిగా ఎన్నికల వాతావరణం ఇంకా సమీపించే కొద్దీ ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తా